అదేమిట్రా, మగ పెళ్లి వాళ్ళందరూ బిందులు చెంబులతో దిగుతున్నారేమిటి? హైదరాబాద్లో నడివేసవిలో నీళ్ళు ఎక్కడ దొరుకుతారా? కావాలంటే 1 లక్ష కట్నం ఎక్కువ ఇస్తాం, మీ మంచినీళ్ళు మీరే తెచ్చుకోవాలని ఆడపిల్లి వారు కండిషన్ పెట్టారట. అంచేత వాళ్ళు వాళ్ళ ఊరి నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఓహో, అరుగు పెళ్ళికొడుకు గారు వచ్చారు. ఆ ఫేస్ చూడు, ఆ మొహం చూడు, ఆ కళ్ళు చూడు, ఆ ముక్కు చూడు, ఆ చెవులు చూడు, ఆ ఒళ్ళు చూడు, ఆ పోదు చూడు, ఆ స్టైల్ చూడు, ఆ మొహం చూడు, ఆ ముక్కు చూడు. ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వండి. కుదరదమ్మా, ఈ నీళ్లు మా ఊరి నుంచి మోసుకొచ్చాం. అరే, అవతల మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వడానికి అడిగించుకుంటారైతే ఇవ్వండి. అయ్యో, ఇదేమిటమ్మా, తీసుకోండి. చాలా థ్యాంక్స్ అండి. గోదానం, భూదానం, అన్నదానం, కన్యాదానం కంటే చాలా గొప్పదండి ఈ జలదానం. హైదరాబాద్లో నడి వేసవకాలం మధ్యాహ్నం మంచినీళ్ళు ఇచ్చిన రుణం ₹1 కోటి ఇచ్చినా తీర్చుకోలేవండి. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఆల్ రైట్. మళ్ళీ ఏమిట్రా బాబు గొడవ? నీళ్ళేవు. ఉత్తు చెక్కిళ్ళకి ఒట్టి గ్లాస్ చాలని ఎక్స్పెక్ట్ చేశా మీరు అలా అంటారని. తీసుకుని ఎలా పోయాలో అన్ని నెత్తి పోసి పోయి ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇలా జరుగుతుందని. బాబు, ఎలాగో తలంపరాలు పోసేశారు, ఆ చేత్తోనే తాలిబట్టు కూడా కట్టేయండి. నాకు ఉభయ వివాహ సంభావనలు వస్తాయి, మీకు ఓ పని అయిపోయినట్టుంటుంది. ఆ పని అవ్వాలంటే దానికి ఒక కండిషన్ ఉంది. ఏమిటి అది? అది మీకు అర్థం అవ్వాలంటే కాస్త వివరంగా సోదాహరణంగా చెప్పాలి. అదేమిటి లేచిపోయారేమిటి? ఆ కంగారేమిటి? నువ్వు ఆటోబయోగ్రఫీ మొదలెడతావేమోనని. ఆటోబయోగ్రఫీ కాదురా, చిన్న ఫ్లాష్ బ్యాక్. చిన్నదే, భయం లేదు. కూర్చోండి, కూర్చోండి. 25 ఏళ్ల క్రితం నేను రోజు అమ్మవారి గుడికి వెళ్ళేవాడిని. అమ్మవారిని చూడటానికి కాదు, ఓ అమ్మాయి గారిని చూడటానికి. మెల్లిగా మా చూపులు కలిశాయి, మనసులు కలిశాయి. సరే, నేను ఆస్తిపరుణ్ణి కానన్న కారణంగా రాజ్యం తల్లిదండ్రులు మా పెళ్లి ఒప్పుకోలేదు. రాజ్యం తెగించి ఓ చీకటి రాత్రి నా దగ్గరికి వచ్చేసింది. ఇద్దరం ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాం. నా సంపాదనలో ఉన్న తింటూ 2 ఏళ్లు అన్యోన్యంగా గడిపాం. రాజ్యం గర్భవతి అయింది, నెలలు నిండాయి. నెప్పులు మొదలయ్యాక రాజ్యం తన తల్లిదండ్రుల్ని ఒక్కసారి చూడాలనుందని ఆ ఊరెళ్ళి వాళ్ళకి ఆ శుభవార్త చెప్పి తీసుకురమ్మని నన్ను బతిమాలింది. రాజ్యం కోరికని కాదనలేకపోయాను. నన్ను చూడగానే మా మామగారు మండిపడ్డారు. తన కూతుర్ని లేవదీసుకుపోయానని నన్ను నానా మాటలు అన్నారు. పోనీ అత్తగారినైనా నాతో తీసుకెళ్తానన్నాను. తీసుకెళ్ళగలిగితే తీసుకెళ్ళమంటూ ఆయన చూపించిన వైపు చూశాను. రాజ్యం తెచ్చిన తలవంపులు భరించలేక అత్తగారు ఉరిపోసుకుని చచ్చిపోయారని తెలిసి మ్రాన్పడిపోయాను. ఏమైనా ఈ దుర్వార్త రాజ్యానికి చెప్పకూడదనుకున్నాను. నేను తిరిగి వచ్చేసరికి రాజ్యం పండంటి మగబిడ్డని ప్రసవించింది. అత్తగారు మామగారు వస్తున్నారని అబద్ధం చెప్పాను. ప్రేమ పేరుతో పెద్దల్ని కాదని పారిపోయి వచ్చి అందరూ ఉండి ఎవ్వరూ లేని అనాథలమయ్యామని బాధపడింది. మన బిడ్డకి ఆ దుస్థితి కలగకూడదని, వాడికి ప్రేమ పెళ్లి వద్దని తల్లిదండ్రుల్లా చూసుకునే అత్తమామలున్న చక్కని సాంప్రదాయ సిద్ధమైన సంబంధం చేస్తానని తనకి ప్రమాణం చేయమంది. రాజ్యం కోరిక మేరకు అలాంటి సంబంధమే చేస్తానని మాటిచ్చాను. ఆనందంతో మురిసిపోతూ బిడ్డకు ఆప్యాయంగా ముద్దివ్వాలని ప్రయత్నిస్తూ ఐఎమ్ సారీ సత్యం, ఊరుకో. ఇట్స్ ఆల్ రైట్. రాజ్యం జ్ఞాపకం వస్తే నా కళ్ళు నా మాట వినవు. వెల్ ఫ్రెండ్స్, ఆ రోజు నా భార్యకి ఇచ్చిన మాట ప్రకారం మా వాడికి సలక్షణమైన పిల్లని వెతికి పెళ్లి చేయాల్సిన బాధ్యత నాకుంది. పిల్లతో పాటు ఆ పిల్ల తల్లిదండ్రులు కూడా నాకు నచ్చాలి. వాళ్ళు యోగ్యులై ఉండాలి. కానీ మీ వాడు ఈలోపు ఏ పిల్లనైనా ప్రేమించేస్తే? ఇంపాసిబుల్. వాడు నా మాట కాదండ.
ఐఎమ్ షూర్ వాడికి నా మాట అంటే వేదవాకు, అది వేరే విషయం. ఇంతకీ మమ్మల్ని అందరినీ ఇవాళ ఇక్కడికి ఎందుకు రమ్మన్నావురా? ఏం లేదురా, మీరంతా నా స్నేహితులు, మీ భార్యలు కూడా నాకు బాగా తెలుసు. పైగా మీరంతా ఆడపిల్లల తండ్రులు. నేను మీ పిల్లల్ని చూసి నచ్చితే వాళ్ళల్లో ఒకరిని మా వాడికిచ్చి పెళ్లి చేయాలన్న ఆశతో పిలిచాను. హలో, రా 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 ఆ, రారా కూర్చో. కుచేలుడి కుటీరానికి కృష్ణ భగవానుడు వచ్చినంత ఆనందంగా ఉందిరా నాకు. ఏడిసేవలే గానీ తొందరగా అమ్మాయిని పిలవరా. ఏవ్, అమ్మాయిని తీసురా. నీ పేరేమిటమ్మా? లక్ష్మి గుడ్. ఎంతవరకు చదువుకున్నావు? బిఏ పాస్ అయిందిరా. ఇంకా పై చదువులు చదివించడానికి ఇష్టం లేక ఆపేశాం. వంట వార్పు, కుట్లు అల్లికలు బేషుగా వచ్చు. వెరీ గుడ్. అమ్మా, నన్ను మావయ్య అని ఒక్కసారి తీయగా పిలు. పెళ్ళైన ఇంటికి వచ్చాక ఒకసారి ఏమిట్రా, రోజు కొంతసారి పిలుస్తుంది. సత్రకాయ వెధవే, నువ్వు నోరెత్తే మర్యాద దక్కదోరే. నేను నా కాళ్ళు మాట్లాడుకుంటున్నావు, మధ్యలో నువ్వేమిటి? పిలమ్మ, ఒక్కసారి కమ్మగా తీయగా పిలు. పిల్లకి కాస్త జలుబు చేసి గొంతు పొంగిరిపోయింది. పర్వాలేదమ్మా, ఆ మాత్రం సర్దుకుపోగలను. ఇంకా ఆలస్యం చేయు తల్లి. ఒక్కసారి కమ్మగా తీయగా పిలు. మావయ్య అని పిలమ్మా. మావయ్య. నువ్వు పిలిచావేమిట్రా? నేను కాదురా. ఏదమ్మా, ఇంకొక్కసారి మావయ్య అని పిలు. మావయ్య. లేచేవేమిట్రా? నాకు కావలసింది కోడలరా, అల్లుడు కాదు. అబ్బా, ఈ బస్ త్వరగా వస్తే బాగున్నావు. హాస్టల్కి వెళ్ళగానే ఓ జగ్గుడు ఐస్ వాటర్ గడగడ తాగేయాలి. నోరెండిపోతుంది బాబు. హలో, తీసుకోండి. దాహం ఎంత దారుణంగా ఉంటుందో నాకు తెలుసండి. రైల్వే స్టేషన్ మాస్టర్లో తప్పు చేసిన వాళ్ళని పనిష్మెంట్గా ఏ కొండల్లోనో అడవుల్లోనో ఉండే స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తారు చూడండి. అలాగే క్రితం జన్మలో నీళ్లు విచ్చలవిడిగా వృధా చేసిన వాళ్ళని ఆ దేవుడు హైదరాబాద్లో పుట్టిస్తాడని నా నమ్మకం. తీసుకోండి. వద్దండి, పర్వాలేదు. ప్లీజ్, నీటి రుణం నీటితోనే తీర్చుకోనివ్వండి. తీసుకోండి. థ్యాంక్స్. ఇదిగో అబ్బాయి, వీళ్ళ కూడా సలాడ్ సోడాలు వెళ్ళి తాగండి ప్లీజ్. అసలు ఈ షోడా బండి మీద అండి? గాలి తీసారండి. నా ఫేస్ చూస్తే సోడాలు అమ్ముకునే వాళ్ళ కనిపిస్తున్నానండి. గోల్డ్ చైన్, ప్యూర్ గోల్డ్. ఏమిటి, బస్సు కోసం ఇచ్చేస్తున్నారా? అవునండి, 16D ఆ, చంపేశారు. ఆ బస్సు రాదండి. ఏ? ఒకసారి పైకి చూడండి. ఆ బస్ షెల్టర్ మీద ఏం రాస్తుందో చదవండి. ఆయన మా తాతగారు. సరిగ్గా ఇక్కడే 16D కోసం 32 సంవత్సరాలు నిలబడి ఏడాదికో అంగుళం చొప్పున మేకులాగా భూమిలో దిగబడిపోయారండి. ఇక్కడే సేమ్ స్పాట్. ఆయన జ్ఞాపకార్థం మా నాన్నగారు ఈ బస్ షెల్టర్ కట్టించారు. అయినా మీ తాతగారు? అవునండి. ఎస్ కె కృష్ణమూర్తి గారు తాతగారు సయ్యద్ హుసేనా? ఎస్. ఎక్స్పెక్ట్ చేశా, మీరు పట్టేస్తారని ఎక్స్పెక్ట్ చేశా. ఆహా, ఏం బ్రెయిన్ అండి. వా వా, హెడ్స్ ఆఫ్. సయ్యద్ హుసేన్. ఇప్పుడు నేను మాట అంటారు, మీరు కాదనకూడదన్నమాట. ఏంటిది? అదే, ఇప్పుడు మిమ్మల్ని మీ హాస్టల్ దగ్గర నేను నా బైక్ మీద డ్రాప్ చేస్తానన్నమాట. పదండి. థ్యాంక్స్ అండి. రండి. పిచ్చి తిట్లు తిడతారని భయపడ్డాను. ఇదిగో డబ్బులు. నేను హాస్టల్కి వెళ్తున్నానే. సరే. నా గురించి తెలుసా నీకు? తెలీదు సార్. తెలీదా? అయితే తప్పకుండా నీకు నా ఆటోబయోగ్రఫీ వినిపించి తీరాల్సిందే. కూర్చో కూర్చో. ఇదేమిట్రా ఇలా పడిపోయాడు ఇతను? మూర్ఛ వచ్చినట్టుంది. వదిలే, పోదాం పద. బాబు, నువ్వు లేచాక ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్కి చూపించుకో.